65వ కీర్తన. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ భక్తుడైన దావీదు గారు చెప్తా ఉన్నటువంటి మాట ఇది. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. ఎందుకంటే చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ వారికి జవాబు అనేది రాదు. చాలా మంది ప్రార్థన చేస్తే ఎంతగానో మనము చేయటమే కాదు, సేవకుల చేత చేయిస్తాం. గొప్ప గొప్ప వారు వచ్చేటప్పుడు, అయ్యా నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యా నా కుటుంబ పరిస్థితుల గురించి ప్రార్థన చేయండి అని మనం ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నా సరే మనకి సమాధానం అనేది రావటం లేదు. ఈ రోజు జరుగుతున్నటువంటి సంఘటన అదే. ఎందుకంటే అనేక మంది వర్షం కావాలని, అయ్యా మా యొక్క భూములు ఎండిపోతున్నాయి, అయ్యా మా యొక్క బ్రతుకులు బాగోవట్లేదు, ఒక దినమును మేము నశించిపోతామేమో, ఒక దినమును మేము అల్లాడిపోతామేమో అని ఎంతో మంది ప్రార్థన చేస్తున్నా సరే దేవుడు ప్రార్థన వినటం లేదు. కారణం ఏంటంటే ప్రియులారా, ఇది ఇప్పుడు కాదు, అనేక మంది బైబిల్లో కూడా చాలా మంది దైవజనులు ఉన్నారు, చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది గొప్ప గొప్ప వారు ఉన్నారు. దేవుడు అయ్యా అని పిలిస్తే చెప్పు నా సేవకుడని జవాబిచ్చినటువంటి దేవుడు, వారు కూడా ప్రజల కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ప్రార్థన వినలేదు. అటువంటి వ్యక్తి గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. ఎందుకంటే ఒకానొక సమయంలో ప్రవక్తల్లో ఒకడైన ప్రవక్త ఆయన ఇర్మియా, ఆయన మొర్రపెడితే సమస్తమును తారుమారు చేశాడు దేవుడు. అటువంటి ఇర్మియా ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎవరి కొరకు అంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు. అంటే దేవుడు ఒకానొక సమయంలో ఏరుకోరి ఎన్నుకున్నాడు ఆ ప్రజల్ని. ఏరుకోరి అంటే అయ్యా ఇదిగో వీరు నా ప్రియులు సియోను కన్యకని బైబిల్లో చెప్పబడింది మనందరి కొరకు. నా ప్రియురాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియ కుమారుడిని ప్రియ కుమార్తెని ఏమైనా అంటా ఉన్నాడంటే నాకు ఇష్టమైన ప్రియురాలు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు తన నివాస స్థలము యెరూషలేము అని చెప్తా ఉన్నాడు. యెరూషలేం పట్టణం మహాపట్టణము, అటువంటి పట్టణంలో నివసిస్తున్న ఓ ఇశ్రాయేలు జనాంగమా అని చెప్తా ఉంటూ మనల్ని ఏమని అంటా ఉన్నాడు తెలుసా? ముద్దు బిడ్డలుగా దేవుడు పిలుస్తా ఉన్నారు. ప్రియులారా, అంతగా ముద్దు బిడ్డలుగా పిలిచిన మనము కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినట్లేదు. అలాగే ఇర్మియా భక్తుడు కూడా ఆనాడు ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేశారు. ఒకసారి ఇర్మియా గ్రంథం చూద్దాం. ఇర్మియా గ్రంథం, నేను ఇర్మియా గ్రంథంలోనే వాక్యాలని చెప్తానండి ఈరోజు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. కాబట్టి నీవు నీ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థనైనను చేయకుము, నన్ను బ్రతిమాలుకొనకుము, నేను నీ మాట వినను. ఇక్కడ భక్తుడు అని పిలువబడిన ఇర్మియా గారు దేవునికి ఎంతో ఇష్టంగా బ్రతికినటువంటి వాడు. ఇర్మియాకి దేవుడు చెప్తున్నాడు మాట ఏమైనా అంటున్నాడంటే, నీవు ఈ జనం కొరకు ప్రార్థన చేయకు, ఎందుకంటే వారి కొరకు నువ్వు మొర్ర పెట్టకు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసినా సరే, నన్ను బ్రతిమాలుకున్నా సరే, నేను నీ మాట విన్నాను అంటా ఉన్నాడు ఇర్మియా భక్తుడిని. ప్రియులారా, అదే ఇర్మియా గ్రంథం మనం చూసుకుంటే 11వ అధ్యాయంకి వచ్చేసరికి అదే మాట ఉంటుంది. ఒకసారి చూద్దాం. 11, 14 వచ్చి చదువుకునేసరికి అక్కడ ఏమైందంటే, కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకు, వారి నిమిత్తం మొర్ర పెట్టకము, ప్రార్థన చేయకము, వారు తమ కీడును బట్టి నాకు మొర్ర పెట్టినప్పుడు నేను వినను. ఇక్కడ ఉండొచ్చు ప్రియులారా మన ప్రతి ఒక్కరి మాట. ఎందుకు విన్నాడు అంటున్నానంటే, అక్కడ మనం చూసుకున్న వచనం ఏమనుంది? 7వ అధ్యాయం 16వ వచనంలో, ఓ ఇర్మియా నువ్వు ఈ ప్రజల కొరకు ప్రార్థన చేయకు, ఈ ప్రజల కొరకు నువ్వు అంగలార్చుకో, ఒకవేళ నువ్వు అంగలార్చినా సరే నేను నీ మాట వినను. ఎందుకు విన్నా అంటా ఉన్నాడంటే, ఇక్కడికి వచ్చేసరికి ప్రియులారా, వారు తమ కీడును బట్టి మొర్ర పెట్టినప్పుడు. ప్రియులారా, ఇక్కడికి మనం దేవుని మందిరానికి వస్తా ఉన్నాం, ఆదివారం ఆరాధనలో అనేకమైన వాక్యాలు వింటా ఉన్నాం, దేవుని గురించి తెలుసుకుంటా ఉన్నాం. కానీ నీ యొక్క బ్రతుకు మార్చుకోకపోతే నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా సరే దేవుడు వినడానికి క్లుప్తంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నీ బ్రతుకు మారకుండా ప్రభా నువ్వు ఎన్నిసార్లు పిలిచినప్పటికీ నీ ప్రార్థన అయితే దేవుని దగ్గరికి వెళ్తుంది, కానీ దేవుడు నీ ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే నిన్ను బట్టి సేవకులు ప్రార్థన చేసి ఉండొచ్చు. అయ్యా అని అమ్మగారి దగ్గరికి చాలా మంది వెళ్ళి, అమ్మగారు నా కొరకు ప్రార్థన చేయండి, అయ్యగారు నా కొరకు ప్రార్థన చేయండి, నా కుటుంబ పరిస్థితులు బాగోలేవని నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసుకున్నా, నీ కీడు ఒకవేళ నీ ఇంటిలో ఉన్నా, ఒకవేళ నీలో ఉన్నా, ఒకవేళ నువ్వు కీడుగా జీవిస్తున్నా సరే నీ ప్రార్థన దేవుడు వినడని క్లుప్తంగా చెప్తా ఉన్నాడు ప్రియులారా. అంతేకాదు ఆ యొక్క పాపం నుంచి మనం ఎప్పుడైతే విడుదల పొందుతామో అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన వినడానికి ఇష్టపడతా ఉన్నాడు. అదే ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయం ఒకసారి చూస్తే 14, 12లో, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర్రను వినను, వారు దహన బలులైనను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను.
ఖడ్గం వలనను, క్షామం వలనను, తెగులు వలనను వారిని నాశనం చేస్తామంటున్నాడు. అంతేకాదు ప్రియులారా, ఒకవేళ నువ్వు కీడును పెట్టుకొని, ఒకవేళ పాప మారకుండా నువ్వు జీవించి, నీవు ప్రతి శనివారమో శుక్రవారమో ఉపవాసం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నావేమో. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, ఒకవేళ నువ్వు ఉపవాసం ఉన్నా సరే నేను నీ ప్రార్థన వినను. అంతేకాదు నువ్వు దహన బలి లేదా నైవేద్యము దేవునికి దశమ భాగం ఇస్తా ఉన్నావు, దేవుని కొరకు నువ్వు ఎంతగానో ఖర్చు పెడతా ఉన్నావు, దేవుని సన్నిధిలో అది కావాలి ఇది కావాలని నీ యొక్క ధనాన్ని వెచ్చించి దేవునికి ఇస్తా ఉన్నా సరే, అప్పుడు కూడా దేవుడు నీ పాపం బట్టి నీ ప్రార్థన వినని చెప్తా ఉన్నాడు. అంతేకాదు వినటము కాకుండా దేవుడు ఇంకేం చేయాలనుకుంటున్నాడు తెలుసా? చూడండి, ఖడ్గం వలన, క్షామం వలన, అంటే నీకున్న ఆ యొక్క క్రియలో అనారోగ్యం కావచ్చు, ఒకవేళ నీ యొక్క కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆ కుటుంబ పరిస్థితులు బాగున్నటువంటి పరిస్థితులను దేవుడు ఖడ్గం ద్వారా నాశనం చేస్తా ఉంటున్నాడు. ఎప్పుడు ప్రియులారా? మనలో పాపం ఉండేటప్పుడు. అంతేకాదు క్షామం వస్తుంది, మనకి రోగాలు కలుగు చేస్తాడు. ఎప్పుడో తెలుసా? మనలో పాపాన్ని పెట్టుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినకుండా వీటి చేత మనల్ని నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు ప్రియులారా. ఎందుకంటే చివరికి నీవు ఏ సేవకుని దగ్గరికి వెళ్ళినా, ఏ సేవకురాల దగ్గరికి వెళ్ళినా, ఎంత భక్తి పరుల దగ్గరికి వెళ్ళి అయ్యా మా కుటుంబ పరిస్థితి గురించి నువ్వు ప్రార్థన చేయండి, నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా సరే దేవుడు నీ ప్రార్థన వినడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే పాపాన్ని విడిచిపెట్టి మనం దేవుణ్ణి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అదే ఇర్మియా భక్తుడు 15:1 చూడండి, చాలా క్లుప్తంగా ఉన్నాడు. అందుకు యెహోవా, అప్పుడు యెహోవా నాకెలాగ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలబడినను ఈ ప్రజలను అంగీకరించటకు నాకు మనస్సు ఉండదు. అప్పుడు నువ్వెంత గొప్ప ప్రార్థన చేసిన వారి దగ్గరికి వెళ్ళినా, అయ్యా మా కుటుంబము ఇలా దివాలా అయిపోతా ఉంది, అయ్యా మా జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి, అయ్యా మా యొక్క భూములు ఎండిపోతా ఉన్నాయి, మాకు వర్షం లేక ఈ యొక్క పంటలు లేక మేము నశించిపోతా ఉన్నామని నువ్వెంత మందిని ప్రార్థనా పరులను పెట్టి నువ్వు ప్రార్థన చేసినా సరే దేవుడు ఏమంటా ఉన్నాడు, నా ముందు నిలబడినను ఈ ప్రజలను అంగీకరించడానికి నాకు మనస్సు ఉండదు. మనలో పాపం పెట్టుకున్నాం దేవుని దగ్గరికి వస్తే మనకి ఆ ప్రార్థనడానికి దేవునికి మనస్సు ఉండదంట. అంతేకాదు ప్రియులారా, నా సన్నిధిని ఉండకుండా వారిని వెళ్ళగొడతాను. ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వస్తా ఉన్నావు, దేవుని ఆరాధిస్తా ఉన్నావు, కానీ నీకు జబ్బు పెట్టో జ్వరం బట్టి దేవుడు నిన్నే దూరం చేయాలని చూస్తా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీలో పాపం పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తా ఉన్నావు. ఒకవేళ ఈ ఉదయకాల సమయంలో అట్టి రీతిగా ఎవరైనా జీవించినట్లయితే ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. మన యొక్క బ్రతుకును మార్చుకొని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి వినటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే వారి గురించి నీవు కాదు ఎవరు ప్రార్థించినా దేవుడు అంగీకరించనని చెప్తున్నాడు. అదే మాట మనకు కూడా చెప్తూ ఉన్నాడు. నీ గురించి సేవకులు ప్రార్థన చేస్తా ఉన్నారా? వారి ప్రార్థన దేవుడు విన్నాడు. కారణం ఏంటంటే వారి దగ్గర, వారి దృష్టిలో మాత్రమే నువ్వు నీతిపరుడుగా జీవిస్తా ఉన్నావు, దేవుని దృష్టిలో నువ్వు అనీతిపరుడుగా ఉన్నావు. కాబట్టి దేవుడు నీ ప్రార్థన విన్నా అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే మనం ఏం చేస్తా ఉన్నామంటే యెహోవాను జీవ జలముల ఓట్ల మనం విసర్జిస్తా ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతున్నాడు. నేను చెప్పిన మాట కాదు, అది దేవుని వాక్యంలోనే ఉంది. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం ఒకరు, ఇర్మియా గ్రంథం 29:18 ఒకరు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, నేను మీతో మాట్లాడినను పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమియ్యకయు నుండిన వారై ఈ క్రియలన్నీ చేసేది కనుక దేవుడు ఎన్నోసార్లు, చాలా సార్లు వాట్సాప్లు వస్తున్నాయి, వాట్సాప్ల ద్వారా దేవుని వాక్యం వస్తుంది మన దగ్గరికి. దేవుని సేవకులు అనేక మంది ఇదిగో ప్రతిదినం దేవుని వాగ్దానం అని అనేకమైన సార్లు నువ్వు రోడ్లు చూస్తుండేటప్పుడు దేవుని వాక్యం వినబడతా ఉంది. అనేకమైన ప్రార్థనలకు వెళ్ళినప్పుడు దేవుని వాక్యం వినబడుతుంది. ప్రతిదినం మాట చూడండి, నేను చెప్పిన మాట కాదు అది. నేను ఏమనుంది అక్కడ, మీతో మాట్లాడినాను, పెందల కడ లేచి నేను మీతో ఎన్నోసార్లు మాట్లాడినాను, అయినా మీరు వినట్లేదు. మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకట్లేదు. కనుక ఈ క్రియలన్నింటినీ మీరు చేస్తా ఉన్నారు, దేవుని విసర్జిస్తున్నారు. అదే మాట, సేమ్ మాట ఒకసారి 29:18 చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, వారు విననొల్లని వారై నేను పెందల కడలి లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యొద్దకు పంపిన నా మాటలు మీరు వినకపోయారు ప్రియులారా. ఒకవేళ ఇదే పరిస్థితిలో మనం బ్రతుకుతా ఉన్నామేమో. అనేకమైన సార్లు, కొన్నిసార్లు మనము ఆ యొక్క దేవుని వాక్యాలు చూసి వీరికేం పని ఉండదు, ఎన్ని వాక్యాలు పెడతారు, ఎన్ని వాక్యాలు మనం చూస్తామని గద్దించుకుంటూ ఉంటాం. ఒకవేళ దేవుడు సేవకుడు వచ్చి అయ్యా ఇదిగో వాక్యం చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి అని చెప్తే ఎందుకు నా బుర్ర తింటాడు అని చాలా సార్లు మనం అనుకుని ఉంటాం. కానీ ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, చాలా సార్లు నేను మిమ్మల్ని పెందల కడనే లేచి
మాట్లాడుతున్నాను, కానీ మీరు నా మాట వినట్లేదు. అనేకమైన సార్లు మీ ద్వారబంధాల దగ్గరికి వచ్చి నా వాక్కు నేను మీ దగ్గర పంపిస్తా ఉన్నాను, మీరు నా మాట వినట్లేదు. కనుకనే మీరు ఎంతగా ప్రార్థన చేసినా సరే నేను ప్రార్థన వినని. ఇంతకు మనం చదువుకుని వచ్చిన వాళ్ళన్నీ, ఓ ఇర్మియా నువ్వు వారి కొరకు ప్రార్థన చేయకు, వారు నా మాటను వినకుండా వారికి ఇష్టం వచ్చిన రీతిగా తిరుగుతూ వారి ఇష్టం వచ్చిన రీతిగా బ్రతికారు, వారి గురించి నువ్వు ఎంతగా ప్రార్థన చేసినా నేను విన్నాను. ఈ రోజు దేవుడు మనకి అదే మాట చెప్తా ఉన్నాడు. మనము దేవునికి అయిష్టమైన రీతిలో ఇంతవరకు తిరిగామేమో, ఒకవేళ తిరిగితే దేవుడు మన ప్రార్థన వినని చెప్తా ఉన్నాడు. కనుక ఈ రోజు నీ ప్రార్థన దేవుడు అంగీకరించట్లేదంటే, నీ గురించి ఎవరు ఎంత మొరపెట్టినా దేవుడు వినలేదంటే, అనే భావం నీకు ఒకవేళ కనబడితే ఈ ఉదయకాల సమయంలో నీ బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడండి ప్రియులారా. ఎందుకంటే జలపు గల దేవుని యొక్క ఓటను మనం ఆహ్వానిస్తే, ఓట ఏంటండి? బైబిల్ వాక్యమే. ఎందుకంటే వాక్యం ఏమైనా సెలవిస్తుంది. ఆది యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అదే మాట ఆదికాండం 1 వచ్చేసరికి ఆ భూమి నిరమకారంగాను శూన్యంగాను ఉన్నప్పుడు మాకు కూడా ప్రియులరా ఈ యొక్క దేవుని వాక్యం మాత్రమే మన మధ్యన ఉంది. ఏమైనా ఉందంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధి జలముల కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ ఇది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే దేవుడు నీతో మాట్లాడటానికి, నీలో ఉన్న పాపాన్ని తీయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నీలో ఉన్న పాపం పోగొట్టుకోకుండా నువ్వెంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, ఎంతమంది సేవకులు నీ కుటుంబం కొరకు, నీ కొరకు, నీ యొక్క బంధువుల కొరకు ప్రార్థన చేసినా నీ బ్రతుకు మారదు. ఈ ఇర్మియాకి చెప్పిన మాట ఒకసారి చదువుకుని మనం ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 7:16 చివరిగా చదువుకొని ముగించుకుందాం. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చెయ్యకుము, వారి కొరకు మొర్రనైనను ప్రార్థనైనను చెయ్యకుము, నన్ను ప్రతిమాలు కొనొద్దు. ఆ రోజు ఇర్మియాకి దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఈ జనం కొరకు ఎంతగానో ప్రార్థన చేస్తా ఉన్నావు కదా, నువ్వు ప్రార్థన చేయకు. ఎందుకంటే వారిలో పాపం ఉంది, వారు నాకు ఇష్టం రీతిగా తిరిగారు, వారు నాకు హేయమైన క్రియలు చేశారు, ఆ యొక్క దహన బలులు అర్పిస్తా ఉన్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంటా ఉన్నదని ఆనాడు ఇశ్రాయేలుని బట్టి దేవుడు ఆ యొక్క ఇర్మియా గద్దించాడు. ఈ రోజు నిన్ను బట్టి నన్ను బట్టి ఒకవేళ దేవుని సేవకుని కూడా గద్దిస్తా ఉన్నాడేమో. కనుక ప్రియులరా, మన పాపాలను విడిచిపెట్టి మనము దేవుని సన్నిధిలో ఉందాం. దేవుడు మన జీవితం ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ దొర్లిపోతున్నామో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనందరికీ ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా దేవుడు కాపాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే వారు అందుకే నిర్గమాకాండము 15:26 ఏమని ఉంటది, మీ దేవుడని యెహోవా వాక్కును శ్రద్ధగా విని నా ఆజ్ఞల్ని గైకొని వాటన్నింటిని అనుసరించి నడుచుకొని ఐగుప్తులో కలుగు చేసిన ఏ రోగాన్ని నేను మీకు రానేయను. ఒకవేళ రోగం వచ్చిందా మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్పాడు ప్రియులరా. ఎందుకంటే ఐగుప్తులో అనేకమైన తెగుళ్ళు వచ్చాయి, మనకన్నా దారుణంగా ఆ యొక్క ఆహారం ఎండిపోయింది, పంటలు పాడైపోయాయి, రోగాలు వచ్చాయి అనేకమైన రీతిలో. అయినప్పటికీ వారు దేవుని వైపు తిరిగినప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి వాటిని విడిపించాడు. ఈ రోజు కూడా ఈ యొక్క పాప బంధకాల్లో ఉన్న మనల్ని బట్టి మన కుటుంబం శాపము వ్యాధంతో ఒకవేళ ఉందేమో, దేవుడి మాట మనం ధిక్కరించినట్లయితే మనం దేవుని వైపు తిరగదాం. అప్పుడు దేవుడు నీ ప్రార్థనే కాదు, సేవకుల ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రార్థన వినడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు ఇచ్చిన మాటలు దీవించును గాక. చాలా చక్కని మాటలు మనం విన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవుని మాట వింటే మీ మాట దేవుడు వింటాడు. దేవుని దగ్గరికి మీరు వస్తే దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఆయన్ని ఎతికితే ఆయన మీకు దొరుకుతాడు. అంతేగాని ఆయన మాట వినకుండా మనం ఎన్నిసార్లు ప్రభువా ప్రభువా ప్రభు అని పిలిచినా ప్రయోజనం లేదు. కాబట్టి ఆ ప్రభువు పాదాలు పట్టుకొని మనము ప్రభుని అడగాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని మహింపరచాలి. యెషయా గ్రంథం 1:30 ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. యెర్మయా గ్రంథం 1:30 మీరు ఆకులు వాడు మస్తికి వృక్షములను వలెను, నీరు లేని తోట వలెను అగుదురు. చూసారా, నీరు లేని తోట. ఈ రోజుల్లో ఎంతో మంది నీరు లేక ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యెషయా భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రవచనం, ఒక మాట ఇప్పుడు నాగేంద్ర ఎంతో భారంతో, బాధ్యతతో, భావముతో కూడుకున్నటువంటి మాటలు తెలియజేశాడు. ఏంటమ్మా? నీరు లేని తోటలు, మస్తికి వృక్షములని. మీరు ఆకులు వాడు మస్తికి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను అగుదురు.